ఎవరైనా జోకులు వేస్తారా నవ్వుతున్నారు మరి. రుచి కరెంట్ వచ్చింది రా ఏ డాడీకి ఆయన ఎండలో నిద్రపోతున్నాడు వాడు సోఫాలో నిద్రపోతాడు మంచం మీద నిద్రపోతాడు. పొద్దు నుంచి ఎన్నిసార్లు లేపినా ఆడకాసేపు పడుకుంటాడు ఇప్పుడు వచ్చేది ఆడ పడుకుంటాడు. ఎండను ఆస్వాదిస్తున్నావా? ఓకే ఓకే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? పొద్దున్నే అయితే టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే కుంకుడుకాయలు అయితే వేసేసాను. మా వారు తలస్నానం చేయాలంటే కుంకుడుకాయలు కావాలి, షాంపూలు వాడరు. స్టార్టింగ్లో చూశారు కదా, పిల్లల్ని లేపితే ఒక పట్టాన్ని లేరండి. ఒక దగ్గర నుంచి లేచి ఇంకో దగ్గర పడుకొని మళ్ళీ లేపి ఇట్లా 4-5 సార్లు లేపితే కానీ లేచి స్కూల్కి రెడీ అవ్వరు. ఇంకా మా అబ్బాయి కోసం అయితే నేను చపాతీ చేశాను, బీట్రూట్ వేసి చపాతీ చేశాను. మా వారికి ఒక ఎగ్ ఉంటే దాంతో అయితే ఎగ్ చపాతీ వేస్తున్నాను. చపాతీలోకి వచ్చేసి మనం దంచుకుంటాం కదా ఉల్లిపాయ కారము, అదైతే దంచాను రోట్లోనే. దోశలోకి చపాతీల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది అది. ఎగ్లోకి కొద్దిగా ఆ కారము కొంచెం ఉప్పు వేసేసి కలుపుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని చపాతీలు ముందుగానే కాల్చి పెట్టేసుకున్నాను. కొద్దిగా వేసేసుకొని దాని మీద వేసామంటే చక్కగా అంటుకుంటుంది మనకి. ఎగ్ చపాతీ ఇది చాలా బాగుంటుంది. దోశ కూడా ఇలాగే వేసుకోవచ్చు. పిల్లలు కానీ ఇంట్లో పెద్ద ఎవరైనా సరే మనకి ఏ వెజిటబుల్స్ తినరో వాటిని జ్యూస్ లాగా చేసేసి మిక్సీకి వేసుకొని కొద్దిగా వడకట్టేసుకొని ఇలా చపాతీ పిండిలో దోశ పిండిలో కలిపేసుకొని పెట్టేయచ్చు. పిల్లలకి బీట్రూట్ క్యారెట్ అనేవి రోజు ఇవ్వాలి. ఇది మా వారికి షాపుకు పంపించేదానికి. ఇంటి పక్కనే బస్ స్టాండ్ ఉండే వరకు వాయిస్ పెట్టాలంటే ఆ సౌండ్లే సగం వినిపిస్తాయండి. ఈ మధ్య ఒక పెళ్లి వీడియో షేర్ చేశాను కదా, దాంట్లో చాలామంది జ్యువెలరీ పెట్టుకున్నారు, ఇమిటేషన్ జ్యువెలరీ అంట. ఇవి ఎక్కడ తీసుకున్నారని అడిగితే మీషోలో తీసుకున్నామని చెప్పారు. ఏం బాగుంటాయి అనుకున్నా కానీ బాగున్నాయండి. మా అమ్మాయి కూడా ఆర్డర్ పెట్టేసి ఒక 2 తెప్పించింది శాంపిల్గా చూద్దామని. ఎక్కువ కాస్ట్ కూడా ఏం పడలేదు. అంటే ఫస్ట్ తెప్పిస్తున్నాను కదా, 250-300 లోపే తెప్పించుకుంది. అంత తక్కువకి ఏం వస్తాయిలే అనుకున్నా కానీ బాగున్నాయండి. పిల్లలు ఎక్కడికన్నా చిన్న ఫంక్షన్స్కి కాలేజీలకి వేసుకొని పోయేదానికి బాగుంది. స్టోన్స్లో తెప్పించాను ఒకటైతే, అంటే లాంగ్ ఫ్రాక్ల మీదకి బాగుండేటట్టు. ఇది వచ్చేసి 270 ఎంతో పడింది. బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఏంటంటే అటు ఇటు చైన్కి బదులు థ్రెడ్ కానీ వచ్చి ఉంటే బాగుండేది. ఈ చైన్ వచ్చే వరకు ఏంటంటే కొంచెం కిందికి వస్తుంది, వేసుకుంటే మెడలో కొద్దిగా లాంగ్గా వస్తుంది. నేను చైన్ తీసేసి థ్రెడ్ అయితే వేద్దాం అనుకున్నాను. అంటే నెక్కి వస్తే బాగుంటుంది ఇది. ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ పూసలది తెప్పించింది. ఇది ఈ మధ్య చాలామంది వేస్తున్నారు, నల్ల పూసలు వేసుకొని కూడా వేస్తున్నారు. కలర్స్ వస్తాయి కదా. ఇదైతే మనకి శారీస్ మీదకి కూడా బాగుంటుందండి. ఇది కూడా అంతే 300 లోపే పడింది. బాగుంది కదా, సింపుల్గా. ఇంకా మనం ఏం వేసుకోక్కర్లేదు, నెక్కి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. అంటే ఇద్దరికి యూజ్ అయ్యేలాగా తెప్పించుకున్నాము. నాకు శారీస్ మీదకి, అమ్మాయికి ఫ్రాక్లు అవి వేసుకుంటుంది కదా లాంగ్ ఫ్రాక్లు, వాటికి రెండింటికి సెట్ అయ్యేటట్టు తెప్పించుకున్నాము. అసలు మనం ఇంత తక్కువ కాస్ట్ పెడుతున్నాము ఏం వస్తాయి అనుకున్నా కానీ బాగున్నాయండి. నేనైతే అసలు ఇమిటేషన్ జ్యువెలరీ వాడనండి, నల్లపూసలైనా వేసుకొని వెళ్తా కానీ అవన్నీ పెట్టుకోను. కాకపోతే మా పాప నేను తెచ్చుకుంటాను చూస్తానని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించింది. అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ అంత కాదు, పర్లేదు బాగానే ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె, మనం ఎంత పెడితే అంత మంచిగా వస్తాయి, అంతే కదా. కాకపోతే ఈ బయట మనకి షాపుల్లో చాలా కాస్ట్ ఉంటాయండి అవి. అది ఏంటంటే పిల్లలు 4 రోజులు వేసుకునేది కొద్దిగా కలర్ షేడ్ అయ్యాయి అనుకోండి పక్కన పడేస్తారు. దీంట్లో ఏంటంటే కాస్ట్ తక్కువ పడ్డాయి కాబట్టి వేసుకున్న రోజులు వేసుకుంటారు, తర్వాత పక్కన వేసినా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెప్పించాను. అదైతే నిన్న సాయంత్రమే వచ్చింది. ఇంకా సరే వీడియోలోకి కూడా పనికొస్తుందని చెప్పి నేను చూపిద్దాము, మీకు కూడా తక్కువ రేట్లో తీసుకుంటారు, మీషోలో తెప్పించాను చెప్పాను కదా, అందుకని వీడియో అది కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి, అన్నీ తెప్పించేశాను. చాలామంది వెజిటేబుల్స్ ఏంటంటే కవర్లలో నెట్ బ్యాగ్స్లో పెడతారు కదా, నేను కూడా ఇంతకుముందు అలాగే పెట్టేదాన్ని. కవర్లలో పెడితే తేమ వస్తుంది, నెట్ బ్యాగుల్లో పెడితే ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. ఇలాగా కింద 2 టిష్యూస్ వేసేసి వెజిటేబుల్స్ పెట్టేసి పైన కొంచెం లావుగా ఉండే పేపర్ ఒకటి పెట్టేసడం అంటే వారం 10 రోజులు కూరగాయలు బాగుంటాయి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి చిర్రాకు తెప్పించాను కదా, పులుసు కూర అయితే చేశాను. ఇంకా చిక్కుడుకాయలు అన్నీ ఒలిచేసి ఫ్రిడ్జ్లో అయితే దేనికి దానికి సర్దేసుకున్నాను. పొద్దున్నే పిల్లలకు బాక్స్ పెట్టాలంటే అన్నీ రెడీగా ఉంటేనే ఫాస్ట్గా అయ్యిద్ది పని. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఇద్దండి గోబీ పువ్వు ఉంటే మొన్న రిలయన్స్కి పోయాను కదా అక్కడ తెచ్చాను, అది అట్టే ఉంది. ఇంకా సండే కదా అని చెప్పి నేను ఇలాగా
గోబీతోటి పిల్లలకి నూడిల్స్ కావాలంటే గోబీ నూడిల్స్ అయితే చేస్తున్నాను. సండే ఒక్కరోజేనండి, అది కూడా ఈవినింగ్ పూటే ఉంటాము అందరం ఇంట్లో. వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే తింటారు కదా అని చేస్తాను. ఇప్పుడైతే గోబీ నూడిల్స్ మైదా, కార్న్ఫ్లోరు, సోయా సాసులు, వెనిగర్లు ఇవేమీ వాడకుండా పిల్లలకి ఈజీగా అరిగేటట్లు ఇంట్లోనే చేస్తున్నాను. పిల్లలిద్దరికైతే గోబీ నూడిల్స్, నాకు మా వారికి ఇంకా గోబీ మంచూరియా చేస్తున్నాను. బయట ఫుడ్ నాట్ అలౌడ్ అండి మా ఇంట్లో. అంటే ఎప్పుడో రేరు, 6 నెలలకు ఒకసారి అన్నట్లు. ఎక్కువగా ఏం కావాలన్నా, పిజ్జాలు కావాలన్నా, ఏం కావాలన్నా సరే నేను ఇంట్లోనే హెల్దీ ప్రాసెస్లో చేస్తాను. ఇంకా వెనిగర్లు సాసులు ఇలాంటివి ఏమి వాడకుండా పిల్లలకి నచ్చేలాగా చేస్తాను. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, అంతేనండి. మనం చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఇంకా ఈ నూడిల్స్ అయితే బయట నుంచి తెప్పించినవే. ఈసారి నూడిల్స్ కూడా ఇంట్లోనే చేస్తాను. మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వీడియోస్ ఉన్నాయండి. చక్కగా ఇంట్లోనే రాగి పిండితోటి, గోధుమ పిండితోటి నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా ఇవి కూడా బయట నుంచి తెప్పించాల్సిన పని లేకుండా. ఆ బయట నుంచి తెప్పించిన నూడిల్స్ కూడా మైదానే కదా. ఈసారి రాగి పిండితో అయితే ట్రై చేస్తాను. క్యాలీఫ్లవరు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేసాను. అంటే దాంట్లో చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి, అవి పోయేదానికి. ఇంకా నూడిల్స్ కూడా కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసి మనం అన్నం ఉడికిస్తాం కదా, అలా ఉడికిచ్చేసుకొని ఇట్లాగా జలిబుట్లో పోసేసుకొని పైన కొద్దిగా చల్లనీళ్ళు వేసామనుకోండి, ఇంకా అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, మనకి తొందరగానే ఉడికిపోతాయి. కాకపోతే ఏంటంటే ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేస్తే అంటుకోకుండా బాగా వస్తాయి. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయకుండా గోబీ నూడిల్స్ ఇంకా గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు, మజ్జిగ కలిపిచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇవే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైము 8 అవుతుంది. ఇంకా 8:30కి అంతా టిఫిన్ కూడా అయిపోద్ది కదా. 9:30 ఆ టైంలో ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చేసారంటే సరిపోతుంది. కార్న్ఫ్లోరు, మైదా వాడకుండా ఎట్లా చేస్తారనుకుంటున్నారు కదా గోబీ, చక్కగా చేసుకోవచ్చు. ఒక 4 స్పూన్లు శనగపిండి, ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి, కావాలంటే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవచ్చు. నేనైతే అలానే చేస్తానండి. దీంతోపాటు కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వేడి నూనె, కొంచెం సోడా ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండంతా మనకి ఆనియన్ పకోడీకి కలుపుకుంటాం కదా, మెత్తటి ఆనియన్ పకోడీకి అలాగా కలిపేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి ఇవి. ఆ మైదా, కార్న్ఫ్లోరు ఇవి వేసామంటే కొద్దిగా గట్టి అనిపిస్తుంది, కానీ ఇలా చేస్తే ఒట్టి కూడా పకోడీలాగా తినేదానికి కూడా చాలా బాగుంటాయి. ఫస్టే వాటర్ వేసుకోకుండా ఫస్ట్ పిండంతా ఇలా ముక్కలకి పట్టేటట్లు కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటే చక్కగా వస్తాయి. ముందే నీళ్ళు వేసేసామంటే అంత జారుగా అయిపోతుందండి. కావాలంటే మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దేంట్లో వాడను పెద్దగా, అందువల్ల నాకు లేదు కాబట్టి నేను వేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని తర్వాత మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసామనుకోండి, ఈ పిండి మసాలా అంతా కూడా ఉప్పు కారం వేసాం కదా, అదంతా కూడా ముక్కలకి పట్టేస్తుంది. తర్వాత ఫ్రై చేసుకుంటే చక్కగా ఎర్రగా బాగా వస్తాయి. చూడండి, మనం కార్న్ఫ్లోరు, మైదా ఏమీ వేయకపోయినా సరే ఎర్రగా మనకి గోబీ ఎంత బాగా వచ్చిందో. మీరు ఎవరైనా గోబీ ట్రై చేసే పని అయితే మైదా, కార్న్ఫ్లోర్ వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టేస్టే బాగా నచ్చుతుంది. పైన క్రిస్పీగా, లోపల బాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఒకటి వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపలికంతా బాగా ఉడుకుతుంది. పెద్ద మంట మీద ఒకేసారి వేసేసామంటే పైన ఉడకదు కదా, అందుకని కొంచెం మంట తగ్గించుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా వేగుతాయి. ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలకి నూడిల్స్ అయితే చేస్తున్నాను. క్యాప్సికము, క్యాబేజీ, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా పిల్లలు ఏంటంటే ఎక్కువ వెజిటబుల్స్ వేసేసానంటే నూడిల్స్ తక్కువ వేసావు, వెజిటబుల్స్ ఎక్కువ వేసేసావు అని చెప్పి పెద్దగా తినరు. అందుకని కొద్దిగా వెజిటబుల్స్ తగ్గించి కొద్దిగా నూడిల్స్, గోబీ ఎక్కువ వేసేసి వాళ్ళకి గోబీ నూడిల్స్ అయితే చేస్తాను. మామూలుగా అయితే మనం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు, నేను క్యారెట్ అవి కూడా ఏం వేయలేదు. క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క 2 నిమిషాలు. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు అలా వేపేసుకొని
కావాలంటే ఎగ్ వేసుకోండి, లేదంటే లేదు. ఎగ్ వేస్తే ఎగ్ నూడిల్స్ అవుతాయి, లేదంటే మామూలు నూడిల్స్ అవుతాయి. నేను ఒక 2 ఎగ్స్ ఇలాగా వేసేసి కొద్దిగా ఒకసారి కలుపుకున్నామంటే మనకి పొరటు అంటారు కదా, ఎగ్ పొరటు అలా వచ్చేస్తుంది. ఇది మాత్రం కొంచెం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే ఎగ్ అనేది బాగా వేగుతుంది. ఒక్కొక్కసారి వెజిటబుల్స్ అన్నీ వేసేసి, అంటే క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఇంకేమన్నా వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఆనియన్, టమోటా ఇలాంటివన్నీ కూడా వేసేసి ఒక 2-3 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేసి ఇలాగా ఫ్రై లాగా చేసేస్తాను. చపాతీలోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది అది. ఎగ్ కూడా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొద్దిగంత గరం మసాలా పొడి, ఈ 3 వేస్తాను. ఈ 3 వేసేసి ఒక్కసారి అంతా కలిపేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ తోటి గోబీ, దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను పెద్ద పెద్దవి చేశానండి, అందుకని మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేస్తున్నాను, పిల్లలు తినేదానికి ఈజీగా ఉండేదానికి. దీంతోపాటు నూడిల్స్ మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఇవి చల్లగా అయిపోయాయండి, అయినా కూడా మనకి అంటుకోలేదు చూడండి. అంటే ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసామంటే అంటుకోకుండా ఉంటాయి. నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను, మా పిల్లలిద్దరికీ చేస్తున్నాను. నూడిల్స్ వేసేసి చక్కగా ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని కలిపేసుకున్నామంటే మనకి బయట కంటే కూడా టేస్టీగా, పిల్లలకి ఎంత తిన్నా కూడా ఇబ్బంది లేకుండా గోబీ నూడిల్స్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఇంకా దీంట్లోకి సాస్ వచ్చేసి నేను ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి, ఎప్పుడూ ఉంటుంది టమాటా సాసు. బెల్లం వేసుకొని టమాటా సాస్ అయితే చేసి పెట్టుకుంటాను. ఆల్రెడీ ఆ వీడియో అయితే షేర్ చేశాను కాబట్టి చూపించట్లేదు. మీకు కావాలంటే ఎవరైనా కామెంట్ చేస్తే నేను టమాటా సాస్ కూడా చక్కగా పంచదార వాడకుండా బెల్లంతోటే ఇంట్లో ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే షేర్ చేస్తాను. అంతే సింపుల్. అన్నీ కలిపేసుకొని కొంచెం టమాటా సాసు, ఆనియన్స్, కావాలంటే నిమ్మకాయ వేసేసుకొని తినేసామంటే కమ్మగా ఉంటుంది, ఇంకా అరగదు అనేది ఉండదండి. మనం బయట తెచ్చుకొని తిన్నామంటే ఇంకా దాంట్లో రకరకాల సాసులు, వెనిగరు ఇవన్నీ వేస్తారు, అది అస్సలు అరగదు. పిల్లలకు కూడా అంత మంచిది కాదు కదా పొద్దుస్తాం బయట తెచ్చి పెట్టడం. పిల్లలకైతే ఇలా గోబీ నూడిల్స్ చేయించేసాను. ఇంకా నాకు మా వారికి అదే ప్యాన్లో అదే బాండెట్లో గోబీ చేస్తున్నానండి, గోబీ మంచూరియా అది చేస్తున్నాను. 2 కూడా మనకి 1/2 అవర్లో అయిపోతాయండి. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీంట్లో అయితే వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకోవాలి, ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కరివేపాకు, క్యాప్సికము, ఇంకా ఆనియన్, ఈ 3 కూడా వేసేసి ఒక్కసారి వేపుకోవాలి. ఇవి కూడా పెద్దగా వేగాల్సిన పని లేదు, ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. దీంట్లో కూడా ఎగ్ అయితే వేస్తున్నానండి, ఎగ్ గోబీ మంచూరియా చేస్తున్నాను, అందుకని ఒక 2 ఎగ్స్ హై ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ వేపుకున్నామంటే 2 నిమిషాల్లో ఇవి పొడి పొడిగా వేగిపోతాయి. ఎగ్ వేసినప్పుడు మాత్రం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా, అడుగున అంటుకున్నట్టు అయిపోతుంది. కదుపుతూ ఉన్నామంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక్కడైతే 2 రకాలుగా చేసుకుంటారండి. నేనేంటంటే ఇప్పుడు ఇలా వేపుకున్నాం కదా, దీన్ని తీసి పక్కకు పెట్టేసి గోబీ రెడీ అయ్యేటప్పుడు లాస్ట్లో దీన్ని మిక్స్ చేస్తాను, లేదంటే దీంట్లోనే మనం సాసు అన్నీ వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వెజిటేబుల్స్లోకి ఎగ్ వేయించుకున్నాం కదా, దీంట్లోకి ఆ టమాటో సాస్ కలిసిందంటే కొద్దిగా తీగ అయిపోతుందని, ఇంకా మా వారైతే తీపి కొంచెం తక్కువ తింటారు, అందుకని ఇది తీసి పక్కన పెట్టేసి కొంచెం టమాటా సాసు, ఉప్పు, కారం, కొద్దిగంత గరం మసాలా వేసేసి వేపుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే కట్ అయిపోయిందండి, అది రాలేదు. ఏం లేదండి, ఒక 2 స్పూన్లు టమాటా సాసు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఆ మసాలా అంతా ఒక్కసారి వేపుకోవాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి గోబీ మంచూరియా కొంచెం థిక్గా వస్తుంది. మామూలుగా ఏంటంటే కార్న్ఫ్లోర్లో వాటర్ వేసేసి కలిపి అది వేస్తారు, మనం ఇక్కడ అసలు కార్న్ఫ్లోరు, మైదా వాడటం లేదు కాబట్టి కొద్దిగా శనగపిండిలోనే నీళ్లు వేసి కలిపేసుకొని దాన్ని కలుపుకున్నా సరే మనకి ఇలా చిక్కగా వస్తుంది. ఇలా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టేసుకొని ఈ సాస్ అంతా కూడా ఈ గోబీకి పట్టేటట్టు కలుపుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ లాగా ఉండాలి, కొంచెం మెత్తమెత్తగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ సాసు, కొద్దిగా శనగపిండిలో నీళ్ళు ఎక్కువ వేసుకొని పలచగా చేసుకోవచ్చు. నేను కొద్దిగా గట్టిగా చేస్తున్నాను. ఇవి వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఎగ్గు, క్యాప్సికం అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి.
మనం వేయించుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ గోబీకి అయితే బాగా పట్టుకుంటాయి. ఇది బాగుంటుందండి. అంటే ఎగ్గులో సాస్ కలిస్తే మనకి కొంచెం తీయగా అయిపోతుంది, అది తినలేము. తీపి తక్కువ తినే వాళ్ళకి ఇలా చేసుకోండి, బాగుంటుంది. సింపుల్గా నూడిల్స్ గోబీ ఇంకా ఇలా గోబీ మంచూరియా రెండు కూడా 1/2 అవర్లో ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కార్న్ఫ్లోర్, మైదా, సాసులు ఇవన్నీ వాడకుండా ఇలా శనగపిండి ఇవి వేసుకొని కూడా వాడుకోవచ్చు. ఎగ్ వాడని వాళ్ళు ఏంటంటే ఎగ్ వాడుకోకుండా కొరవంతా చేసుకోవచ్చండి. ఎగ్ స్కిప్ చేసేయండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి సండే ఫుల్ డే వ్లాగ్ అండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం కర్రీయో చెప్పాను కదా, ఆకుకూర చేశాను. అది అందరికి చేసుకోవడం వచ్చు కాబట్టి ఆ వీడియో అయితే షేర్ చేయలేదు. ఇంకా గోబీ కూడా అయిపోయింది. ఇంకా మా వారికి ఇచ్చేస్తే నేను కొంచెం ఆయన కొంచెం తినేస్తాము. ఇంకా నైట్కి మజ్జిగ అయితే చేస్తాను. తలా ఒక గ్లాస్ మజ్జిగ తాగామంటే సరిపోతుంది. సండే వచ్చిందంటే ఇలాగే ఉంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నా రెసిపీస్ నచ్చినా, వీడియోస్ నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.